సార్ దేవి గారు కంప్లీట్ చేయండి సార్. నేను అందుకే ఏమంటున్నా, ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, రాజకీయపరమైన విమర్శలు రోజు చేసుకుంటాం, రోజు చేసుకుందాం, అది బయట అవుట్ ఆఫ్ ది బాక్స్. నేను ఏమంటున్నా, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకి ముప్పు వాటిల్లినప్పుడు అందరం కలిసి పనిచేసేటువంటి ఒక రావాలి. గతంలో ఏమైనా తప్పులు జరిగితే మంచి ఏం చేద్దాం ఆలోచిద్దాం. నేను ఏమంటున్నా, గతంలో 40 ఏళ్ళు 50 ఏళ్ళు 10 ఏళ్ల తెలంగాణ కాదండి, దశాబ్దాల కాలంగా ఈ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయం ఏంటే కదా. 100 సంవత్సరాలు జరిగిన మొత్తంగా కూడా 10 సంవత్సరాల్లో సర్దిద్దకపోవచ్చు. ఇప్పుడు అవకాశం వచ్చింది, ఏమేమి సర్దిద్దాలి, సర్దిద్దండి తప్ప మళ్ళీ ఆ 10 సంవత్సరాల గురించి లేకుంటే ఇంకా గతం గురించి మాట్లాడి, గతం అంటే కాంగ్రెస్ మాకు సంబంధం లేదంట, 10 ఏళ్ల నుంచే మా తెలంగాణ, మిగతా విషయాలేమో కాంగ్రెస్ ఓన్ చేసుకుంటున్నాం చాలా విషయాలను. కాబట్టి నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈసారి బంకచర్ల విషయంలో కానీ లేకుంటే కృష్ణా నది సంబంధించినటువంటి విషయంలో కానీ, కృష్ణా నదికి మన కృష్ణా మీద ఒక ప్రత్యేకమైన బోర్డు వేయాలని మేము సుప్రీంకోర్టుకు పోయినామండి. కేంద్రం సజెషన్ ఇచ్చింది, మీరు దాన్ని విత్డ్రా చేసుకోండి, మేము ప్రత్యేకమైనటువంటి బోర్డు వేస్తామని చెప్పిన తర్వాత విత్డ్రా చేసుకున్నాం. ఇప్పటి వరకు ప్రత్యేకమైనటువంటి బోర్డు ఇప్పటికైనా 2 రాష్ట్రాలు ఉన్న ఎగ్జిస్టింగ్ విజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్ కావాలన్నామని. ఎందుకంటే ఇదివరకు ఇచ్చినటువంటి కేటాయింపులో మనకు ఈ అన్యాయం జరిగింది. ఆంధ్ర తెలంగాణది కూడా కాదు, పై రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాల మీద కూడా ఇది మొత్తంగా సమిష్టిగా దీన్ని చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాం. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, డెఫినెట్ గా కృష్ణా నది మీద కానీ గోదావరి నది మీద నీటి వాటాలు తప్పకుండా తేలాల్సినటువంటి అవసరం ఉంది. నికర జలాలు, వరద జలాలు అనేటువంటి కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు నికర జలాలను తరలించకపోయేటువంటి ప్రయత్నం బంకచర్ల మా దుర్గాప్రసాద్ ఎన్ని చెప్పినా, టీడీపీ ఎన్ని చెప్పినా, నిమ్మల రామానాయుడు గారు ఎన్ని చెప్పినా, ఇలా తెలంగాణ ప్రజలు అనుకుంటున్నది ఇలా డెఫినెట్ గా బంకచర్ల భవిష్యత్తులో తెలంగాణకు ఒక గుదిబండలాగా రేపు ఒక జీవం ఆగిపోయేటువంటి విధంగా అది తయారయ్యేటువంటి అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నటువంటి నేపథ్యంలో దీన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అందరం కలిసి కొట్లాడాల్సినటువంటి బాధ్యత. ఓకే సార్, చెప్పండి సార్. ఇప్పుడు అదేంటంటే ఒకసారి మనం ముందు కేటాయింపులు పేరు మీద జరిగినాయో ఆ కేటాయింపులు ప్రకారమే నీళ్ళు ఇవ్వాలి, కేటాయింపులు లేకుండా ప్రాజెక్ట్ అనేది ఒక ఉన్నది. అందులో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. 2 రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఇప్పుడు ఏంటంటే మిగతా రాష్ట్రాల విషయం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఇష్యూ సంబంధించింది సమైక్య ఏపీకి సంబంధించిన ఇష్యూ కృష్ణాది. కాబట్టి ఆ కృష్ణానది సమైక్య ఏపీకి కేటాయింపులో తెలంగాణ ప్రాంతానికి ఎంత, ఆంధ్ర ప్రాంతానికి ఎంత ఇవ్వాలని మళ్ళీ కొత్త ఇష్యూ చేయాలంటే జనరల్గా ఎవరు ఒప్పుకోరు. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఓ కేసును మళ్ళా దాన్ని అంటే విచారణ చేయమంటే, పునర్విచారణ చేయమంటే ఒప్పుకోదు. అదేవిధంగా ఇది సెన్సిటివ్ ఇష్యూ. కాబట్టి విత్ ఇన్ ది స్టేట్ లో అన్యాయం జరిగిందని మనం మేము చెప్పుకుంటున్నాం, విత్ ఇన్ ది స్టేట్. కాబట్టి దానికి రెఫర్ చేయడం జరిగింది. ఈ 811 టీఎంసీల నికర జలాల కేటాయింపులో తెలంగాణకి ఎంత పోవాలి, ఆంధ్రకి ఎంత, ఆంధ్ర రాయలసీమ కృష్ణా జలాలా, గోదావరి జలాలు, గోదావరి జిల్లాలో మనకు 954 టీఎంసీల 970 కేటాయింపు మనం వాడుకోగలుగుతున్నాం, అంతా వాడుకోవాలి. అది మన అసమర్థత, వాడుకోలేకపోవడం అనేది అసమర్థత. మీ కేంద్రం ఏం చేయదా? మనకు కేంద్రం చేస్తుంది. ఇప్పుడు ఈ విషయంలో ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రశ్న అడిగిందట. నేను అంటే మరి మీరు కాళేశ్వరాన్నే చేయొచ్చు అంటే, కాళేశ్వరం అనుమతి ఇవ్వకముందే 40,000 కోట్ల పై ఖర్చు పెట్టి వాళ్ళు 40,000 ఖర్చు పెట్టరు. మిగతాదంతా ఏం చేస్తారంటే మాకు ఇస్తే ఆ ఖర్చు మేము చేయలేము, అప్పుడు ఇది ఆ ఖర్చు మేము చేయలేము. ఇప్పుడు ఒకటి ఉంది ఆలోచన. నేను మొన్న ఈ మధ్యనే దేవేందర్ రావు గారిని ఇక్కడనే ఉన్నది NWDAలో చీఫ్ ఇంజనీర్ ఇక్కడ మొంజా మార్కెట్ దగ్గర ఉంది ఆఫీస్. నేను వెళ్ళి కలిశాను. ఇక్కడ ఇంతకుముందు ఇచ్చంపల్లి ప్రాజెక్టు 2000 ఇచ్చంపల్లి ప్రాజెక్టు 1978లో 112 మీటర్ల ఎత్తులో అగ్రిమెంట్ సమైక్య మధ్యప్రదేశ్ మహారాష్ట్ర సమైక్య ఏపీ కుదిరింది. దాన్ని అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ సమైక్య రాష్ట్ర వాళ్ళు అమలు కానియలే. అదే అయ్యి ఉంటే అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇచ్చంపల్లి కనుక కడితే 300 టీఎంసీ నిల్వ 112 మీటర్ల ఎత్తులో ఇచ్చంపల్లి దగ్గర, ఎందుకంటే కింద మొత్తం సాలిడ్ రాక్ ఉంది. అది కడితే పోలవరంకు సేఫ్, డ్యాంకు గోదావరిలో పడితే విపరీతంగా వస్తుంది. పైన డ్యాములు, పైన రిజర్వాయర్లు, మంచి రిజర్వాయర్లు లేకుండా పోలవరం సేఫ్ కాదు.
ఇది హనుమంతరావు గారు ఈఎన్సీ గారు చెప్పారు. ఓకే. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు దాన్ని ఏమంటే మన వరంగల్ భద్రకాళి జంక్షన్ ఉంది, ఇంద్రావతి నది వచ్చే కలిసి దగ్గర, అక్కడ కూడా రాక మీరు గూగుల్ చూడండి సాలిడ్ రాకుంది. అలాంటి ఏరియాలో మీరు డ్యామ్ కట్టాలి కానీ బొగ్గుగాని ఉన్న దగ్గర డ్యామ్ కట్టి అట్లా చేస్తే ఉండదు. అది నేషనల్ ప్రాజెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు చెప్తున్నా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ 3 రాష్ట్రాలకు కలిపి కడుతూ కేంద్ర దీన్ని నేషనల్ ప్రాజెక్ట్ చేయమంటే కొత్తగా కట్టేదానికి నేషనల్ ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉంది. దానికి తెలంగాణ బీజేపీ కూడా సహకరిస్తుంది. ఇది చాలా రీసెర్చ్ చేసి చెప్తున్న మాట, ఉంటే కాలుగా చెప్పట్లేదు. సార్ ఇంతకుముందు పెద్దలు దేవి ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, గతంలో 10 సంవత్సరాలు ఏం జరిగింది కాదు, ఇప్పుడు ఏం జరిగిందో ముందుకెళ్ళాలి అని. మేము కూడా అదే అంటున్నాం.